జై వాసవి అందరికీ నమస్కారం. నా పేరు ఆతుకూరు నగేష్ కుమార్. నేను ఒక మంచి టాపిక్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చాను. అదేంటంటే బొట్టు. మరి బొట్టు మన సనాతన ధర్మంలో ఒక భాగం. బొట్టనేది మన నాగరికత. బొట్టు పెట్టుకుంటే మనందరిలో గూడా ఒక ప్రత్యేకంగా మనం కనబడతా ఉంటాము. మరి మగవారు నుదుటి మీదే పెట్టుకుంటారు. అదే మహిళలైతే నుదుటి మీద, అలానే పాపిడి బొట్టు మీద గూడా పెట్టుకుంటూ ఉంటారు. మరి మనం శివాలయంకి వెళ్ళినట్లయితే విభూదిని ధరిస్తాం అక్కడ. అదే విష్ణు సంబంధిత దేవాలయానికెళ్తే గనక నిలువు బొట్టు ధరిస్తాం. అంటే అడ్డనామాలు, నిలువు నామాలు అని అంటాం మనం కామన్‌గా. అదే ఆంజనేయ స్వామి ఆలయానికెళ్తే గనక సింధూరం ధరిస్తాం. మరి మనం ఏదైనా శుభకార్యం తలపెట్టినప్పుడు, ఆ శుభకార్యం కోసం వెళ్ళి మనం ఎవరైనా ఆహ్వానించినప్పుడు, మనం బొట్టును పెట్టి ఆహ్వానిస్తాం. అంటే ఆ బొట్టు ఎంత శుభకరమైందో గూడా మనందరికీ తెలియజేస్తూ ఉంది. ఫ్రెండ్స్, అంతేకాకుండా బొట్టు వల్ల బాహ్య సౌందర్యమే కాకుండా సౌందర్యం గూడా మనం చూడాలి. అదేంటంటే, మనం బొట్టు నుదుటి మీద ధరిస్తే మన శరీరంలో ఉన్నటువంటి నాడులన్నీ గూడా ఉత్తేజపరుస్తాయి. అలాగే మనం ఎంతో ఆహ్లాదంగా ఉంటాం. ఎందుకంటే, మనకి ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు మనకి గౌరవం గాని, భక్తిభావం గాని, ప్రత్యేకమైన స్థానం గాని కనబడుతున్నప్పుడు బొట్టు పెట్టుకున్నప్పుడు మనకు కూడా ఉల్లాసం, ఉత్సాహం గూడా ఎంతో కనబడతా ఉంటాం కాబట్టి, తప్పకుండా అందరూ గూడా బొట్టు ధరించండి. మహిళలు తిలకం ధరించండి. ఆ బొట్టు గూడా కుంకుమ మన అమ్మవారి గుడిలో గాని, శివాలయంలో గాని, అలాగే విష్ణు ఆలయంలో గాని మనం తీసుకొచ్చిన బొట్టు గనక ధరించినట్టయితే ఇంకా ఎంతో ఉత్సాహంగా ఉంటాం. ఎందుకంటే అది గర్భగుడిలో నుంచి తీసుకురావడం వల్ల ఆ స్వామివారి అనుగ్రహం గూడా మనకుంటుంది. అలానే గాకుండా మనం బొట్టు ధరించడం వల్ల కూడా ఆ స్వామివారు ఎప్పుడు కూడా మనతో పాటే ఉన్నట్టంటే స్వామి అనుగ్రహం గూడా మనకెప్పుడూ దక్కుతుంది గాబట్టి, తప్పనిసరిగా మీ అందరూ గూడా బొట్టు పెట్టుకోండి. పెట్టుకోకపోతే ఈ రోజు నుంచి బిగించేయండి. మన హైందవ ధర్మాన్ని కాపాడండి. మనందరం గూడా సంతోషంగా ఉందాం. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ జేయండి.